అందరికీ నమస్కారం. కుంసెట్ శ్రీనివాస్ ఛానల్ చదువుతాం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ప్రెస్ సారీ అవసరం లేదు. అలాగే 1600కు పైగా వీడియోలు ఉంటాయి మనకి. మీ సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం అనేటువంటిది దొరుకుతుంది. మీరు నేను ఎలా చెప్తున్నానో వీడియోలో మీరు అలా వీడియో చూస్తే అర్థమవుతుంది. కామెంట్ బాక్స్లో పెట్టిన వీడియో పూర్తిగా చివరి వరకు చూసి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను. అది చదివితే మీకున్న ప్రాబ్లంకు సంబంధించినటువంటి సొల్యూషన్ లభిస్తుంది. ఈరోజు ముఖ్యాంశాలు ఏంటంటే, ప్రభుత్వం పథకం పెట్టింది. ఏంటి అంటే, వితంతువులకి విడాకులు తీసుకున్న వారికి కూడా కొంత డబ్బుల్ని చెల్లించడం అనేటువంటి పథకాన్ని పెట్టింది. అదేంటంటే $28,405 అంటే $2,24,00,000 ఇస్తారు. ఎవరైనా విడాకులు తీసుకున్నా వితంతువు ఉన్నారా ఆర్థిక సాయం వాళ్ళ బాగోగుల కోసం అనేటువంటిది ప్రభుత్వం పెట్టినటువంటి పథకం. దీని మీద కన్నేసిన ఒక దంపతులు ఏం చేశారంటే విడాకులకు అప్లై చేశారు. వాళ్ళు కలిసే ఉన్నారు, విడాకులకు అప్లై చేశారు. విడాకులు గ్రాంట్ అయింది. విడాకులు గ్రాంట్ అయిన తర్వాత వాళ్ళకి 24 లక్షలు వచ్చాయి. ఇదేదో బాగుంది. 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నట్టు సర్టిఫికేట్ మళ్ళీ కొద్ది రోజులు పోయాక వచ్చి మళ్ళీ విడాకులకు అప్లై చేశారు. మళ్ళీ 24 లక్షలు వచ్చాయి. ఇలాగా 12 సార్లు విడాకులు తీసుకున్నారు. 12 సార్లు విడాకులు తీసుకున్నటువంటి స్త్రీ పురుషులు ఎవరో అంటే ఒకే భార్యాభర్తలు. వీళ్ళు ఇప్పుడు వరకు వీళ్ళని పట్టించుకోలే. 13వసారి అధికారులు పరిశీలించారు. ఇదే భార్యాభర్తలు పెళ్లి చేసుకోవడం మళ్ళీ విడాకులకు రావడం ఏంటని చెప్పి పరిశీలిస్తే ప్రభుత్వ పథకాన్ని అప్పటికే ₹3 కోట్ల $2,88,00,000 ప్రభుత్వాన్ని నుండి కొనిశారు. అంటే వీళ్ళు ఉద్యోగం చేయవసరంలే. ₹3 కోట్ల ఓన్లీ విడాకుల మీద వీళ్ళకి ఆదాయం వచ్చేసింది. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ డౌట్ వచ్చి 1988లోనే స్టార్ట్ చేశారు ఈ తాలూకా ఇలాంటి చర్యలు. ఎందుకు చెప్తున్నా అంటే, ఉచితాలు ఎప్పుడు కూడా ఇలాగే ఉంటాయి. ఉచితాలు ఏ ప్రభుత్వం ఇచ్చినా సరే వాళ్ళకి నేరుగా మంచి వాళ్ళకు ఉపయోగపడే కంటే ఇలాంటి తెలివైన వాళ్ళే ఎక్కువ ఉపయోగించుకుంటారు. ఇల్లులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ, రెండూ కలిపి మనకి ఎప్పుడైతే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడ్డాయో అప్పటి నుండి ఇల్లులు ఇస్తూ ఉన్నారు. ఇప్పటికి ఎన్ని ఇల్లు ఇచ్చారో లిస్టు తీస్తే బహుశా నాకు తెలిసి ఆంధ్ర 2 రాష్ట్రాల్లో కూడా జనాభా కంటే ఇల్లులు ఎక్కువగా ఉంటాయి, బాత్రూమ్లు లెట్రిన్లు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఉచితాల్లో జరుగుతున్నటువంటి మోసాల వల్ల కొద్దిమంది మధ్యవర్తులు బ్రోకర్లు బాగుపడతారు తప్ప నిజమైన వాడికి అందడం లేదు. అందుకు ఇది మరీ చెప్తున్నారు. అయితే ఇది మన దేశంలో కాదు, ఆస్ట్రియా దేశంలో ఈ రకమైనటువంటి పథకం ఉండడం వల్ల ఇలా 12 సార్లు విడాకులు తీసుకోవడం అనేటువంటిది జరిగింది. జై హింద్, భారత మాతాకి జై.